కానీ ఆంక్షారెడ్డి బరిలో నిలబడితే 10,000 ఓట్లు రావు, ఒకసారి నిలబడి చూడండి అంటూ కూడా నిన్న ప్రతాప్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఆంక్షారెడ్డి గజ్వేల్లోనో లేకపోతే ఇతర ప్రాంతాల్లోనో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 10,000 ఓట్లు కూడా పడవా అన్న? అదే మాట మీద ఆయన ఉండమనండి, మేము కూడా అదే మాట మీద ఉంటాం. ఖచ్చితంగా నేనే కాదు, ఇక్కడ ఎవ్వరు కాంగ్రెస్ తరఫున నిల్చున్నా కానీ మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఆయన ఇప్పటి వరకు ఇక చచ్చిన పాముని మళ్ళా చంపొద్దు అని ఇక ఆయన గురించి నేను మాట్లాడలేను, కానీ ఆయనకు ఒక ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. ఆ క్యాంప్ ఆఫీస్లో బర్త్డేలు, సిట్టింగ్లు, సెట్టింగ్లు అన్నీ అందులోనే. ఒకసారి మీరు కూడా గమనించాలి, ఎందుకంటే అదొక క్యాంప్ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్ కాదు. క్యాంప్ ఆఫీస్ అంటే ఎవరైనా ఇక్కడ నుంచైనా గజ్వేల్ తరఫున వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. అక్కడ బర్త్డేలు ఇవన్నీ ఇక వాళ్ళు చేసే ఏషాలు ఇవన్నిటికీ కావు. ఇంకోటి విషయం చెప్తున్నా, ఇక్కడ ఎవరు నిల్చున్నా ఈసారి ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. ఆయన అదే మాట గెలిచేది కేసీఆర్. 2 లక్షల మంది కేసీఆర్ వెనుక ఉన్నారు గజ్వేల్ ప్రజలు, అందుకే ఆయన ఆశీర్వదించారని చెప్తా ఉన్నారు. అన్న 1,00,000 కాస్త 60,000 అయింది, మీరే గమనించండి. ఎందుకంటే ఆయన కామారెడ్డిలా గజ్వేల్ రెండిట్లు వేసిండు. కామారెడ్డిలో గెలిచుంటే గజ్వేల్ ప్రజల్ని వదిలేసి కామారెడ్డికి వెళ్ళిపోయేటోడు. కామారెడ్డి వాళ్ళకి కొంచెం ముందు చూపు ఉండేసరికి ఈయన ఆడనే ఏం చేయలేదు, ఈడేం చేస్తాడు అని ఆడ ఓడగొట్టిరు. ఈసారి గజ్వేల్ ప్రజలు కూడా అది గమనించిరు. అంటే గజ్వేల్ ఒక సెకండ్ అంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తుండు, వద్దు మాకు ఈ కేసీఆర్ అనేసి మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లోనే కానీ సర్పంచ్ ఎలక్షన్స్లే కానీ బీఆర్ఎస్కి తగిన గుణపాఠం అయింది. రైట్, ఫైనల్ గా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఎవరు నిల్చున్నా మేము గెలిపించుకొని వస్తాం. రైట్, ఆంక్షారెడ్డి గారు, ఫైనల్ గా మీ మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మీరు ముఖ్యమంత్రి ఫోటో క్యాంపు కార్యాలయంలో ఉండాలని ఫైట్ చేసిరు, ముఖ్యమంత్రికి గౌరవం దక్కాలని ఫైట్ చేసిరు. సో మీ పార్టీ నుంచి మంత్రులో లేకపోతే అగ్రనాయకులో మీకు సానుభూతి తెలిపే ప్రయత్నం చేసిరా? మీతో ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటన మీద ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? మా పీసీసీ గారు, మా మినిస్టర్లు కూడా మాకు అందరూ కాల్ చేసిరు, మాట్లాడిరు. అందరూ గో అహెడ్, మేము ఉన్నాము, ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో అంటే మాకు తెలుసు, మాకు లోకల్లో ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్ని ఇష్యూస్ ఉన్నాయి అనేసి అది వాళ్ళకి చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. సో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. రైట్, ఫైనల్గా బంద్ సక్సెస్ అయినట్టేనా? మీరేమో బందే జరగదు, అసలు బంద్కు ఎవరు సహకరిస్తారు, ఎందుకు బంద్ జరపాలని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. బట్ బీఆర్ఎస్ నేతలు ప్రజలే స్వచ్ఛందంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అవమానపరిచిర్రు, ఖచ్చితంగా ప్రజలే ముందుకు వచ్చి బంద్ సహకరిస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అసలు బంద్ జరుగుతుందా, బంద్ సక్సెస్ అయిందా గజ్వేల్లో? ఇప్పుడు 11:30 అయిందన్న. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలలో వచ్చిన ఫోటోలు వీళ్ళు వీడియోస్ 7:30కి తీసి పంపించినాయి. బస్సులు అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అది ఇప్పుడు మీకు కెమెరా రొటేట్ చేసినా కనిపిస్తుంది. ఇక్కడ అందరు వర్కర్స్ వచ్చారు, పని జరుగుతుంది, అన్నీ బంద్ అయితే లేదు, అందరం పని చేస్తున్నారు. మేము అందరం కలిసి ఇప్పుడే రోడ్ మీదకి పోయి చాయ్ కూడా తాగేసి వచ్చినాం. బంద్ అయితే ఇక్కడ ఎక్కడా లేదు. ఉన్నాయి కూడా, వాళ్ళు కొందరిని బెదిరించి భయపెట్టి ఓపెన్ చేసిన. రైట్, ఫైనల్ గా ఈ కేసులు ఎట్లా ఎదుర్కొంటారు? అంటే మీ 42 ఓపెన్ చేసిన షట్టర్లు కూడా గుంజేసి చెప్పండి ఓపెన్ చేసి ఉన్న షట్టర్లు కూడా వీళ్ళు బెదిరించి భయపెట్టి షట్టర్లు లాగడం జరిగింది. కానీ ఒకవేళ నిజంగానే కేసీఆర్ మీద ఏమైనా ప్రేమ ఏమైనా ఉంటే మాత్రం ఆ షట్టర్స్ ఓపెనే కాకపోతుండే. వీళ్ళు బంద్ చేసినా కానీ మళ్ళీ వీళ్ళు పోయి ఓపెన్ చేసుకుంటారు. అంటే బేసిక్గా పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా వీళ్ళ పనులు ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాళ్ళు అట్లా చేసినందుకే 10 ఏళ్ళ తర్వాత వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇప్పుడు కూడా వాళ్ళు అట్లనే చేస్తారు. లాస్ట్కి ఎమ్మెల్యే పదవి కూడా ఉండకుండా చేసుకుంటారు. రైట్, ఫైనల్గా మీ మీద నమోదైన కేసులు ఎట్లా లీగల్గా ఫైట్ చేస్తారా? సిద్ధంగా ఉందా ఆంక్షారెడ్డి? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మేము అదే ఆల్రెడీ వాళ్ళని అడిగాము, ఎంక్వైరీ పెట్టండి, మేమే అది డ్యామేజ్ చేశాము అని మాకు ప్రూఫ్ చేయండి, మేము దేనికంటే దానికి రెడీ. మీరు ఏదో పైనకించి ప్రెజర్ వచ్చింది కదా అని ఇలాంటివి చేయకండి, వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ ద డిపార్ట్మెంట్ అని మేము వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా మేము సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాము అని కూడా చెప్పాము. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద గజ్వేల్కి సంబంధించి వివాదానికి సంబంధించినటువంటి అంశం మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంక్షారెడ్డి తన మీద నమోదైనటువంటి కేసు పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూర్తి ఎంక్వైరీ చేయండి, అక్కడ జరిగినటువంటి దాడి కావచ్చు, అక్కడ జరిగినటువంటి పగిలినటువంటి అద్దాలు కావచ్చు, అన్నిటికి సంబంధించి ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా మేము సహకరిస్తాం. సో నిజాలు తేల్చాలంటూ కూడా ఆంక్షారెడ్డి చెప్తోంది. అదేవిధంగా
కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపైన కూడా ఫిర్యాదు చేస్తారని తెలుస్తుంది. దాని మీద కూడా ఒక కంప్లైంట్ మేము రేజ్ చేస్తాం. దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వారి మీద కూడా కేసులు నమోదు చేయాలి. ముఖ్యమంత్రి ఫోటోను, గోడకున్న ఫోటోను తీసి కిందేసే ప్రయత్నం చేశారు, ముఖ్యమంత్రిని అగౌరవపరిచారు. మరి వారి మీద కూడా కేసు నమోదు చేయాలంటూ ఆంక్షారెడ్డి డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు మాకు ఏదైతే పీసీసీ చీఫ్ నుంచి అదేవిధంగా మంత్రుల నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు, యూ కెన్ డూ ఇట్ అని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్లీ మేము న్యాయబద్ధంగానే ఫైట్ చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా శాంతియుతంగానే అక్కడ ఫోటో పెట్టేందుకు ప్రయత్నం చేశాం కాబట్టి సో మా ప్రయత్నము, మా ఫైట్ చివరి వరకు ఉంటున్నట్టు కూడా ఆంక్షారెడ్డి చెప్తోంది. మరోవైపు అక్కడ గజ్వేల్కి సంబంధించి బంద్ ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పెడితే ఓకే, కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి షట్టర్లు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే మేము వెళ్ళి టీ తాగి వచ్చామంటూ కూడా ఆంక్షారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఫోటో వివాదం మాత్రం ఇంతింత ముదురుతోంది. బట్ చూద్దాం, ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, రేపు మరిన్ని వివాదాలకు దారితీయబోతుందా, ఏం జరగబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.